సరే ఒక మాట ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మన యేసరత్నం గారు దత్తు గారు తర్వాత కోటరత్నం గారు ప్రారంభంలో మంచి స్తంభం లాంటి 60వ దినాలలో అందరూ మంచి చాలా ఏం కొరకు నిలబడి దయచేసి పూర్తిగా సహకరించింది. మోసకి ఎట్లా ఊరాల్లో ఎట్లా సహకరించి హెల్ప్ చేసి ఆడుకున్నారో అలా సహకరించడం బట్టి ఇంత పని చేస్తారు. అన్నగారు ఉన్న మంచి గుణం ఏంటంటే అందరిని ప్రేమిస్తారు. అందరి ఎవరి విషయంలో ఎటువంటి తొందరపడి మాట్లాడు. దయచేసి ఉంటే నాకు బాగా అభిమానం ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇంకా చల్లపల్లిలో పిలిపన్న వాళ్ళతో మంచిగా టచ్ ఉంటుంది. నేను ఉన్న దినాల్లో కూడా కోటరత్నమ్మ గారు దేవసాంగ గారు ఒకసారి ఎడ్యుకేషన్ లేదు కాన్వేషన్ పెట్టినట్టు ఇప్పుడు వచ్చారు ఇక్కడ చల్లపల్లి. సరే ఏదైనా దేవుడు ఈ మధ్యలో కూడా 3 రోజుల కింద అపరానికి వచ్చినప్పుడు రిజిస్ట్రార్ వాళ్ళు ఏంటంటే మీ కుమార్తె పోయి ప్రార్థన చేసుకుని కూడా అనిపించింది. ఇంకా దేవుడు ఇంకా కంప్లీట్ అయింది అనిపించింది. నేను కూడా ప్రభుని చిత్తం అయితే బాగు చేయి స్వచ్ఛపరచడం అయితే ప్రభు ఇష్టమని తీసుకున్నాడు. ఇంక చెప్పాలంటే ధన్యుడు దేవుని వాక్య ప్రకారం ఇప్పటి నుంచి ప్రభునందు పోతుంది ధన్యులను రాయమని పరలోకం నుండి స్వరం చెప్పగా ఇంటిని నిజమే అబద్ధ తమ ప్రయాసం మాలి. అందుకని ఇంటికి నేను బిల్లిగ్రామని అన్నాడు దేవుడు. ఎప్పుడు ఎవరైనా ప్రభునందు చనిపోతే అడ్రస్ మాత్రమే మాడేది. ఇప్పుడు ఇక్కడ ఈ అడ్రస్ పోయి పరలోకం పోయి పరలోక గృహాన్ని పోయి ఇన్కంప్లీట్ కాదు. అతని సేవా దినములు సంపూర్ణమైనట్లు అన్నింటికి అందుకనే ధన్యుడైన దేవుడు సిద్ధపరిచాడు. మనం వందనాలు చెప్పాలి. మనకు నిరీక్షణ అంటే ఇతరులు దుఃఖపడతారు కానీ మనం దుఃఖపడడం అవసరం లేదు. అందుకే యోగు భక్తుడు అర్థం కాని పరిస్థితి ఒకటే మాట్లాడు. యెహోవా ఇచ్చాను యెహోవా నామమునకు స్థితి మహిమ. మీ నాన్నగారు చాలా ఎందుకండి చాలా గొప్ప సేవ చేశారు. సేవకులను సహకరించడమే గొప్ప సేవ. నేను ఎందుకు మీ నాన్న గురించి నేను చెప్తున్నానంటే మీ నాన్న చాలా యోగ్యుడు. అయితే దయసేవకుడు దేవుడు అంటే దేవుని సేవకుడు అంటే దేవుడు అంటే మహాప్రేమ. అందుకే నేను దేవుడు ఈయనని బట్టి ఎట్లా అబ్రాహం బట్టి ఎట్లా ఇస్సాకుని ఎట్లా ఆశ్రయించినట్టు ఇప్పుడున్నంత అలాగనే నేను నాన్న కూడా అట్లా ఖర్చు చేశాను. ఏదైనా నాకు సంతోషం అంటే నాన్నగారిని విషయం బట్టి మనం ఆయన చిత్తానికి మనం ఆయన చిత్తం అంగీకరించాలి. అట్టగాని పరిస్థితి ఏది దుఃఖమే బాధనే. యోగు అట్టగాని పరిస్థితులలో ఆయన ఒకటే మాట్లాడారు. యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి మహిమ కలుగును కానీ దేవుని స్తుతించాడు ఆరోగ్యం. ఇంకంతా తప్ప మనం ఏం చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రేమని మా పద్ధతి